వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మ్యాథమెటిక్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. ఆల్రెడీ మనం పెట్టిన గెస్ట్ పేపర్స్లో నుంచి తెలుగు కానీ హిందీ, ఇంగ్లీష్లో చాలా క్వశ్చన్స్ వచ్చాయి. 10th క్లాస్ పిల్లలు చాలా బాగా రాస్తారు. సో మ్యాథ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మన దాంట్లో ఫాలో అవ్వండి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా వస్తాయని నేను చెప్పట్లేదు. సే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫస్ట్ క్వశ్చన్ చూసారనుకోండి, ఇఫ్ 1 0 ఆఫ్ p of x is equal to x square plus x minus 6 is minus 3 then find other 0 అని చెప్పి అడిగారు. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్ రాకపోవచ్చు, కానీ ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్ అయితే మాత్రం అక్కడ వస్తుంది. అక్కడ వచ్చినప్పుడు ఏమవుతాయి, వాల్యూస్ చేంజ్ అవుతాయి. x minus 6 ప్లేస్లో x minus 5 కానీ 2 కానీ ఎట్లా ఉంటుంది. కాబట్టి ఈ మోడల్ని మీరు సాల్వ్ చేయండి. ఈ మోడల్ సాల్వ్ చేస్తే అక్కడ వాల్యూస్ ఏది వచ్చినా కూడా మీకు ఈజీగా సాల్వ్ చేస్తారనమాట. సో ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 10th క్లాస్ మోడల్ పేపరు. అలాగే తెలంగాణ సంబంధించిన మోడల్ పేపర్ ఈ వీడియో సెకండ్ తెలంగాణకి డిస్కస్ చేద్దాము. ఆంధ్రప్రదేశ్లో 2 మోడల్ పేపర్లు ఉన్నాయి. నేను ఫస్ట్ సెట్ నేను ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాను. సెకండ్ సెట్ కూడా లింక్లో ఇస్తాను, ఒకసారి ఓపెన్ చేసుకోండి. సో సెక్షన్ 1 ఏదైతే ఉందో అది మనకు మొత్తం టోటల్గా 12 క్వశ్చన్స్లో ఎవ్రీ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. సో 12 మార్క్స్ వచ్చేస్తాయి. సో దాన్ని ఆల్రెడీ మీ క్లాస్లో చెప్పుకుంటారు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. బట్ స్టిల్ మీకు ఇదైతే చూడండి. నేను ఫస్ట్ సెక్షన్ సి స్టార్ట్ చేస్తాను, సెక్షన్ 3 స్టార్ట్ చేస్తాను. సో దాని ద్వారా ఏమవుతుందంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ మనము ఎక్కువ కవర్ చేయొచ్చు. సో ఇక్కడ మనం సెక్షన్ 3కి వచ్చాము. సెక్షన్ 3లో 8 మార్క్స్ ఉంటుంది టోటల్గా. దీంట్లో మనకు 4 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. సో 32 మార్క్స్ వస్తాయి. సో కొన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ఈ చాప్టర్స్ నుంచే వస్తాయి. ఆ చాప్టర్స్ పాలినామిల్స్ కానీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, ప్రోగ్రెషన్స్, ఈ 4 చాప్టర్స్ని మాత్రం ఖచ్చితంగా చదవండి. ఈ 4 క్వశ్చన్స్ అయితే వీటిలో నుంచి వచ్చేస్తాయి. సెట్స్, రియల్ నంబర్స్, కోఆర్డినేట్ జామెట్రీ, తర్వాత ట్రిగ్నోమెట్రీ, వీటిలో కూడా చదవండి. వీటిల్లో కూడా చాయిస్లో మనకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఒక్కొక్క క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x² - 2 అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియన్స్. సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్స్ p of x is equal to x⁴ - 81. అలాగే ఫైండ్ ద క్యూబికల్ పాలినామియల్ విత్ ద సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ జీరోస్ టేకన్ 2 at a time and the product of its zeros as 2, -7, -14, 14 respectively. Then find x so that x, x plus 2, x plus 6 are consecutive terms of a geometric progression. నేను చెప్పాను కదా ప్రోగ్రెషన్లో మీకు ఖచ్చితంగా వస్తాయని. సో ప్రోగ్రెషన్లో మీరు కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ మనకు ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ప్రోగ్రెషన్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. 2 cubes each of volume 64 centimeter cube are joined end to end together. Find the total surface area of the resulting cuboid. An oil drum is in the shape of a cylinder having the following dimensions: diameter and in 2 meter and height in 7 meters. The painter charges 3 per meter square to paint the drum. Find the total charges to be paid to the painter for 10 drums. అలాగే ఏ స్పియర్, ఏ సిలిండర్ అండ్ ఏ కోన్ ఆర్ ఆఫ్ ద సేమ్ రేడియస్ అండ్ ద సేమ్ హైట్. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్. సో ఈ రేషియో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మాత్రం ఖచ్చితంగా వస్తుంది. దీంట్లో ఇవి షేప్స్ చేంజ్ అవ్వచ్చు. స్పియర్, సిలిండ్రికల్, కోన్ ఉన్నాయి, అవి షేప్స్ చేంజ్ అయ్యి వేరేది వస్తుంది మనకు. కాబట్టి వీటినైతే మీరు ఖచ్చితంగా దీనైతే చదవండి. అండ్ దెన్ హౌ మెనీ 2 digit నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 3. సో ఇవి మనకు టోటల్గా థర్డ్ సెక్షన్ సంబంధించింది. అండ్ సెక్షన్ 4కి సంబంధించి నేను జనరల్గా స్క్రాల్ చేస్తుంటాను. మీరు ఒకసారి ఆ సెక్షన్ 4 అనేది ఒకసారి మీరు ఎక్కడ అవసరమైతే అక్కడ పాజ్ చేసుకొని చూడండి. అలాగే పీడిఎఫ్ అయితే నేను ఖచ్చితంగా డౌన్లోడ్కి పెడతాను, టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. సో అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇన్ కేస్ ఎవరన్నా ఇక్కడి నుంచి చూడాలనుకున్న వాళ్ళు ఒకసారి మీరు, నేను స్లోగా స్క్రోల్ చేస్తుంటాను, ఒకసారి మీరు అక్కడ పాజ్ చేసుకుని ఆ క్వశ్చన్ని మీరైతే చెక్ చేసుకోండి. ఇవన్నీ సెక్షన్ 4కి సంబంధించి అప్ టు 31, 32, 33 దీంట్లో మనకు చాయిస్ ఉంటాయి, ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి. సో ఇంటర్నల్ చాయిస్లో కానీ అన్నీ కానీ నేను ఇందాక చెప్పిన చాప్టర్స్లో నుంచే ఎక్కువ అయితే వస్తాయి. సో ఇవి మనకు సెక్షన్ 4 అండి. సెక్షన్ 4కి సంబంధించి టోటల్గా మనకు 5 × 8 40 మార్క్స్ అయితే వస్తాయి. సో 5 క్వశ్చన్స్కి 8 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. సో సెక్షన్ 3 అయితే మనకు 32 మార్క్స్ ఉంటుంది. అండ్ సెక్షన్ 2 చూద్దాం. సెక్షన్ 2 ఇప్పుడు ఒకసారి నేను స్క్రోల్ చేస్తున్నాను, మీకు ఎక్కడ అవసరమైతే అక్కడ పాజ్ చేసుకోండి. 13th క్వశ్చన్, 14th క్వశ్చన్, అలాగే 15th క్వశ్చన్, 16th క్వశ్చన్, 17th, 18th క్వశ్చన్, 19th అండ్ 20th. అండ్ సెక్షన్ 1. సో సెక్షన్ 2కి వచ్చేసరికి మనకు టోటల్గా 8 క్వశ్చన్స్ రాయాలి, 2 మార్క్స్ ఈచ్, 16 మార్క్స్ వస్తాయి. సెక్షన్ 1లో మొత్తం టోటల్గా 12 క్వశ్చన్స్, 1 మార్క్ ఈచ్. సో సెక్షన్ 1 చూడండి. సో సెక్షన్ 1 కూడా మనం ఇందాక చెప్పిన చాప్టర్స్ నుంచి వస్తాయి కాబట్టి ఆ చాప్టర్స్ 4 చాప్టర్స్ని ఖచ్చితంగా మీరు తరోగా ఫాలో అవ్వండి. సో వీటిలోంచి 1 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఈ 1 మార్క్స్ క్వశ్చన్స్ మనకు మనకి మెథడాలజీ వచ్చిందంటే క్వశ్చన్స్ ఎలా వచ్చినా కూడా ఆ చాప్టర్ నుంచి మనం ఈజీగా రాసేయచ్చు. ఇది అసర్షన్, రీజనింగ్ కూడా ఉంటాయి. అసర్షన్ అండ్ రీజనింగ్ కాస్త జాగ్రత్తగా చూడండి. ఎప్పుడు కూడా
అసర్షన్ రీజనింగ్ ఈజ్ ట్రూ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి అదే ఆన్సర్ వచ్చేటట్టుగా మీరైతే ప్లాన్ చేసుకోండి. ఒకసారి చూస్తూ ఉండండి దానిపైన అదే ఆన్సర్ ఉంటుందేమో అని చెప్పి. దెన్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ కూడా ఎక్కువ మన క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. దెన్ దీంట్లో అయితే 12 క్వశ్చన్స్లో చాయిస్ ఉండదు, ప్రతి ఒక్కటి అయితే అటెంప్ట్ చేయాలి. సో 12 క్వశ్చన్స్ రాసేటప్పుడు మాత్రం ఇన్ ఆర్డర్లో అయితే ఖచ్చితంగా రాయండి. సో ఇది స్టూడెంట్స్ 10th క్లాస్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి. నౌ తెలంగాణ చూద్దాం. సో నేను ఇది సెట్ 1 మ్యాథమెటిక్స్ manabadi.co.inలో గెస్ట్ పేపర్స్ మనబడి గెస్ట్ పేపర్స్లో నుంచి తీసుకున్నాను. ఇది సెట్ 1. సెట్ 2 కూడా ఇక్కడే ఉంది. సో manabadi.co.inలో ఉంది వెబ్సైట్. సో manabadi.co.in మీకు ఇక్కడ కనబడుతుంది కదా, ఇదే లింక్. ఈ లింక్ కూడా కావాలంటే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ లింక్లో డైరెక్ట్గా మీకు అయితే క్వశ్చన్స్ అయితే అన్నీ వచ్చేస్తాయి. దెన్ ఇప్పుడు తెలంగాణ ఒకసారి చెక్ చేద్దాము. తెలంగాణ మ్యాథ్స్ చెక్ చేద్దాము. సో తెలంగాణ మ్యాథ్స్ గెస్ట్ పేపర్ ఇది. సో తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ చూస్తున్నారు. ఇది కూడా స్క్రోల్ చేస్తాను, ఒకసారి మీరు ఆ స్క్రోల్ ప్రింట్ స్క్రీన్ అయినా తీసుకోండి, లేదంటే మీరు ఒకసారి టెలిగ్రామ్ యాప్కి వెళ్తే అక్కడ పీడిఎఫ్ డైరెక్ట్గా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు, ఇదే పీడిఎఫ్. లేదంటే manabadi.co.inలో మీకు హోమ్ పేజ్ పైన 10th క్లాస్ గెస్ట్ పేపర్స్ అని రాసి ఉంటుంది. సో దాని నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇది సెక్షన్ బికి సంబంధించి క్వశ్చన్స్, ఆల్ క్వశ్చన్స్ రాయమని చెప్పి ఇచ్చారు. సెక్షన్ బి కావాలంటే మీరు ప్రింట్ స్క్రీన్ తీసుకోండి. దెన్ సెక్షన్ సిలో 13, 14, 15, 16 క్లియర్గా కనబడుతుంది ఇక్కడ మీకు. సో వాటిని ప్రింట్ స్క్రీన్ తీసుకోండి. లేదా 17, 18 కావాలంటే తీసుకోండి. ఇక్కడ ప్రింట్ స్క్రీన్ తీసుకోండి, పాజ్ చేయండి, పాజ్ చేసి వీడియోని ప్రింట్ స్క్రీన్ తీసుకోండి. దెన్ సెక్షన్ ఏకి సంబంధించి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సెక్షన్ ఏలో ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్స్ క్యారీ 1 మార్క్. సో టోటల్గా మనకు 20 మార్క్స్ వస్తాయి. సో వీటిలో మళ్ళీ మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు అన్నీ కూడా ఇన్ ఆర్డర్లో రాయాల్సి ఉంటుంది, ఎక్కడ మీరు బ్యాక్ రాయడానికి వీల్లేదనమాట. సో ఇది దానికి తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఇది. ఇది పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్లో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా manabadi.co.inలో ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. సో ఎగ్జామ్ రాసిన తర్వాత ఎలా రాసారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఈ వీడియోలోకి. సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.